నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలు. పేదలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు స్విమ్స్ను స్వర్గీయ ఎన్టీఆర్ ప్రారంభించారని, స్విమ్స్ దేశంలో అత్యుత్తమ వైద్య సేవా సంస్థగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చెప్పారు. ఇందుకోసం టీటీడీకి అవసరమైన సదుపాయాలను కల్పిస్తోందని, ఏడాదికి 140 కోట్ల రూపాయలు అందిస్తూ ఆసుపత్రి అభివృద్ధికి విశేష కృషి చేస్తోందని చెప్పారు. స్విమ్స్లో గురువారం అత్యాధునిక ఎంఆర్ఐ, సిటీ స్కానర్లను చైర్మన్ బిఆర్ నాయుడు ప్రారంభించారు. అనంతరం చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 22.01 కోట్ల రూపాయల విలువైన యంత్రాలను టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల స్విమ్స్కు విరాళంగా అందించిందన్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత సిఎస్ఆర్ కింద అత్యాధునిక వైద్య పరికరాలను అందించిందన్నారు. ఈ సందర్భంగా ఐఓసీఎల్ మార్కెటింగ్ డైరెక్టర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ సంస్థ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా స్విమ్స్కు ఈ వైద్య పరికరాలను అందించిందన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. స్విమ్స్ డైరెక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ టీటీడీ ఆధ్వర్యంలో పేదలకు ఉచితంగా అత్యుత్తమ సేవలు అందిస్తున్నామన్నారు. శ్రీ పద్మావతి వైద్య కళాశాలలో విద్యార్థినులకు అత్యుత్తమ వైద్య విద్యను బోధిస్తున్నామని తెలిపారు. స్వర్గీయ ఎన్టీఆర్ దివ్యాశీస్సులతో ప్రారంభమైన స్విమ్స్ అంచెలంచెలుగా ఎదిగి మహావృక్షంగా రూపాంతరం చెందుతోందన్నారు. అనంతరం స్విమ్స్ ఆసుపత్రిలోని శ్రీ పద్మావతి ఆడిటోరియంలో విద్యార్థులు, డాక్టర్లతో చైర్మన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర పెట్రోలియం మరియు నేచురల్ గ్యాస్ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి విద్యార్థులను, డాక్టర్లను ఉద్దేశించి ఉపన్యసిస్తూ టీటీడీకి చెందిన స్విమ్స్కు ఐఓసీఎల్ సంస్థ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా విరాళం అందించడం సంతోషకరమని మాట్లాడిన వీడియోను ప్రదర్శించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ను, ఐఓసీఎల్ ప్రతినిధులను స్విమ్స్ డైరెక్టర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో తులా చైర్మన్ మరియు బోర్డు సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెచ్ఆర్ ముఖేష్ రాజన్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్, రేడియాలజీ విభాగాధిపతి డాక్టర్ విజయలక్ష్మి, ఐఓసీఎల్ ప్రతినిధులు దత్తాత్రేయ, బద్రీనాథ్, ఇతర ప్రముఖులు, ఇతర వైద్యులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఐఓసీఎల్ వాళ్ళు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు సుమారు 21 కోట్ల పెట్టుబడితో ఒక 2 మంచి అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఒకటి ఎంఆర్ఐ, రెండవది సిటీ స్కాన్. ఇప్పుడున్నటువంటి రోజుల్లో లేటెస్ట్ టెక్నాలజీతో ఇది వాళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనివల్ల సంవత్సరానికి 2.5 లక్షల మందికి అత్యంత తక్కువ కాస్ట్తోని ఈ టెస్టులన్నీ కూడా పేదవాళ్ళకి చేయడం జరుగుతుంది. గత 30 ఏళ్ల కింద స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు గారు ఈ హాస్పిటల్ను ప్రారంభించారు. అప్పటి నుంచి రాయలసీమలో ఉన్నటువంటి అతిపెద్ద హాస్పిటల్ స్విమ్స్ హాస్పిటల్. ఆయన ఆ 30 ఏళ్ల కింద ఈ పేదవాళ్ళకి వైద్యం అందాలి అనే ఉద్దేశంతో వారు ప్రారంభించారు. అది అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు మనం లేటెస్ట్ ఎక్విప్మెంట్ ప్రపోజ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో సంవత్సరానికి సుమారు 140 కోట్లు వెచ్చించి టీటీడీ నిధుల నుంచి ఈ స్విమ్స్ హాస్పిటల్కి ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి, డాక్టర్లకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ పేదవాళ్ళకి అత్యంత తక్కువ ధరతో వైద్యం అందించాలని చెప్పేసి డైరెక్టర్ గారిని కోరుతున్నాం. ఇక మీదట కూడా దీన్ని స్విమ్స్ హాస్పిటల్కి ఏ రకమైనటువంటి సహాయం కావాలన్నా చాలామంది దాతలు ముందుకు వస్తున్నారు. వారి సహకారంతో మనం ఈ హాస్పిటల్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వానికి కానీ, ఐఓసీఎల్కి కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. On behalf of Indian Oil, I take this moment as a proud occasion for each of the IOCNs that as a part of our CSR initiative, which we call it as Indian Oil Arogyam, today we are able to contribute
2 machines of excellence in nature so that the patients here will get the right treatment and will be in a position to go back to their homes with disease free. And I wish the entire SWIMS staff and the entire doctors fraternity here all the very best in taking this mission forward, and I will sincerely praise and acknowledge the efforts put in by the TTD towards this extent, towards human excellence as well as for taking care of the society at large. We at Indian Oil, being a part of this journey, feel good about it, and we would like to continue our endeavors in this regards to this great institute. Thank you, thanks a lot. స్థాపించినటువంటి ఈ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ సేవలు సామాన్యులకు అందాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటిదాకా మొదటి నుంచి కూడా టీటీడీ వారు అనేక రకాలుగా ఆర్థిక సహాయం చేస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు కూడా ఇలా ఐఓసిఎల్ లాగా ముందుకు వచ్చి ఈ 21 కోట్లతోటి ఇంత అడ్వాన్స్డ్ మెషిన్స్ ఇవ్వడం జరిగింది. ఈ అడ్వాన్స్డ్ మెషిన్స్ తోటి అత్యుత్తమ సేవలు అందిస్తామని మన చైర్మన్ గారికి ఐఓసిఎల్ అధికారులకు కూడా మేమందరం కూడా ప్రామిస్ చేస్తూ, మీరు ప్రజలు మా మీద నిలబెట్టినటువంటి నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటామని ఈ రకంగా మొత్తం స్విమ్స్ కుటుంబం తరఫున మీ అందరి ముందు వాగ్దానం చేస్తుంది. ఓం నమో వెంకటేశ్వర. రోబోటిక్ అది తర్వాత ఫేజ్లో వస్తుంది. ఇప్పుడు ఇది ముఖ్యమైన దీని తర్వాత చైర్మన్ గారు చెప్పినట్టుగా ఉత్తరోత్తర ఇంకా కొత్త మెషిన్స్ కూడా రాబోతున్నాయి. దీని తర్వాత చైర్మన్ గారు 14 కోట్లతోటి పెట్ స్కాన్ కూడా శాంక్షన్ చేశారు. అది ఒక 5 నెలల్లో ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. అలాగే 25 ఆపరేషన్ థియేటర్లకు సరిపోను సెంట్రల్ స్టెరిలైజేషన్ డిపార్ట్మెంట్ కూడా అత్యాధునిక వసతులతో చైర్మన్ గారు శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా ఒక 6 నెలలతో సాకారం అవుతుంది. మనం ఈ అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ. మనము వచ్చేటువంటి కొత్త కొత్త మిషన్లని, ట్రీట్మెంట్లని సమకూర్చుకుంటూ ఆ స్వామి పాదాల చెంత ప్రజలందరికీ సేవ చేయాలని మేమందరము సిద్ధంగా ఉన్నాం. సిరుల తల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ టీటీడీ ఎక్స్ అఫిషియో సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డి బీహార్కు చెందిన ప్రీతం స్వామీజీతో కలిసి దర్శించుకున్నారు. వీరికి ఆలయం వద్ద అధికారులు స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శించుకున్న అనంతరం పండితులు వేదాశీర్వచనం ఇవ్వగా టీటీడీ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తిరుపతి కొత్తవేది శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పంగులూరి సీతమ్మ ఆర్యవైశ్య ధర్మసత్రం ధర్మకర్త అయిన శ్రీ పామిడి సత్యనారాయణ శెట్టి గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు చూద్దాం. మనం ఇక్కడ ఉన్న ఈ భూమి మొత్తం 42 ఎకరాల 52 సెంట్లు అండి. పంగులూరు సీతమ్మ వైఫ్ ఆఫ్ కుప్పరామస్వామి తిరుపతి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఎవరైతే ధర్మకర్తగా ఉంటారో
వారిని మెయింటైన్ చేయమని ఈ భూములు కౌలుకిచ్చి అందులో వచ్చే ఆదాయాన్ని కొన్ని కార్యక్రమాలు చేయమని చెప్పింది. గత 7 శతాబ్దములుగా సీతమ్మ యొక్క వారసులు కోర్టులో కేసు వేశారు. గత సంవత్సరం ఫిబ్రవరి 15వ తేదీన సంపూర్ణంగా సుప్రీంకోర్టులో పంగులూరు సీతమ్మ ఆర్యవేశ ధర్మసత్వానికే చెందుతాయని ఈ భూమి మొత్తం మాకు సుప్రీంకోర్టులో కింద కొట్టి ఆర్డర్ను కన్ఫర్మ్ చేశారు. కానీ ఎండోమెంట్ వాళ్ళు మాకు కన్ఫర్మేషన్ వస్తారే మేము కొందరికి లీజులకు ఇచ్చాము. చట్టపరంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారికి లీజుకి ఇచ్చే విషయంలో వాళ్ళకి హక్కే లేదు. మాకు తప్ప, కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి తప్ప ఇంకెవరికి ప్రపంచంలో ఎవరికి హక్కు లేదు. కానీ ఏ వైశ్యుడైనా లెక్క అడగచ్చు. మేమేమైనా లెక్క చూపించకపోతే మా మీద చర్య తీసుకునే అవకాశం ఉంది. కానీ టీజీ వెంకటేష్ అనే ఎక్స్-ఎంపీ, ఎక్స్-ఎమ్మెల్యే, ఎక్స్-మినిస్టర్ అతను మా మీద కంప్లైంట్ ఇచ్చి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేసి నన్ను సస్పెండ్ చేసేట్లు ఒక ఆర్డర్ తీసుకొచ్చాడు. యాక్చువల్గా 306 జీవో ప్రకారము ఎండోమెంట్ వారికి సంబంధమే లేదు. ఈ భూమి లీజులు ఇచ్చే విషయంలో ఆల్రెడీ ఎండోమెంట్కి మేము గత సంవత్సరం ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, మేము లీజుకి ఇచ్చాం, రిజిస్ట్రేషన్లు చేయించాం. కొన్ని వాళ్ళు టీజీ వెంకటేశ్వర ఆయన అధికార బలంతోనో లేకుంటే దేంతోనో ఆపి పెండింగ్ పెట్టించారు. తర్వాత ఎండోమెంట్ దగ్గర నుంచి ఆయన సస్పెండ్ చేపిస్తూ ఒక ఆర్డర్ పాస్ చేశారు. అందులో ఎండోమెంట్ వాళ్ళు కూడా ఏం చేశారు, ఈయన యొక్క టీజీ వెంకటేష్ యొక్క ప్రెజర్ తట్టుకోలేక అప్పట్లో ఉన్న కన్యకా పరమేశ్వరి దేవస్థానం హానరీ చైర్మన్ ఏమండి, హానరీ చైర్మన్కు సంతకం పెట్టే అధికారం ప్రపంచంలో ఏ బైలా లేదు, ఏ చట్టంలో లేదు. అలాంటి దుశ్చర్యమైన కార్యక్రమాలు చేస్తున్నారు టీజీ వెంకటేష్ గారు. ఈ కార్యక్రమాలన్నీ సీఎం దృష్టికి పోవాలని ఉద్దేశం. నేను లెటర్లు పెట్టాను సీఎం గారికి కూడా. మరి ఆయన టేబుల్కి పోయినా తెలుసు, కానీ ఆయన ఎల్లుండి ఏదో ప్రోగ్రామ్ ఉంది వస్తున్నారని ఇవన్నీ ఆయన దృష్టికి పోవాలని, మీ ద్వారా సోదరుల ద్వారా పోవాలని చెప్పి, మీ పాత్రికేయ సోదరుల ద్వారా పోవాలని చెప్పి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాను. ఈ భూమి మీకు అందరికీ తెలుసు, మీరు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు. నేనన్నా వచ్చి 20 సంవత్సరాలు అంటే ఇక్కడికి. దయచేసి మీ ద్వారా ఉన్నది ఉన్నట్లు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్కు తెలియజేసే విధంగా ప్రయత్నం చేయండి. దీంట్లో నేనేమి తప్పు చేసినా, తప్పు చెప్పినా నేను సమాధానం చెప్తా. ప్రతి ఒక్కటి రికార్డ్ చేస్తున్నా కదా, ఏ చిన్న అక్షరం తప్పు చేసినా నేను బాధ్యుడిని. తప్పు చేసి మీకు చెప్పింటే కదా ఉన్నట్టు తెలియజేయండి మిమ్మల్ని కోరుకుంటున్నాను. జై వాసవి. ఈ తల్లి ఆమె ట్రెజరర్, నేను ప్రెసిడెంట్ కొట్టి పెరుక్కున్నట్లుగా కేసు పెట్టించారు. సరే బెయిల్ చూసుకున్నాం. ఇకపోతే ఒక అతను ఇక్కడ అతని పేరు ఏదో మర్చిపోయాను, నాకు గుర్తులేదు. ఏం పేరు అది? నాయక్ అంట. అతను మా సెక్రటరీ మీద SC/ST కేసు పెట్టించారు. దానికి తిరుపతి ఉన్న ఆర్యవైశ్యుల సాక్ష్యం అంట ఇద్దరు. ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులను చేసి ఆర్యవైశ్యులు రానికుండా చేస్తున్నారు. ఇది ధర్మమేనా? ఒక ఆర్యవైశ్యుడిగా, ఆర్యవైశ్య నాయకుడిగా చేయించే పని. చంద్రబాబు నాయుడు గారు ఆర్యవైశ్యుల మీద ఉండే గౌరవంతో అతని మినిస్ట్రీకి వస్తే వాళ్ళ కొడుకు కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రాత్రి 8:30 ప్రసారమయ్యే సిటీ కృష్ణతేజ వార్తల్లో సమగ్ర సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.